కేవలం యేసు ప్రభు బైబిల్ దేవుడుగా ఉన్నాడా? చారిత్రాత్మకటువంటి ఆధారాలతో ఉన్నటువంటి చారిత్రాత్మక పురుషుడా అంటే ఏమంటారు? ఇప్పుడు రామాయణ మహాభారతాల్లో ఉన్న దేవుళ్ళు ఆ పుస్తకాలు బట్టి తెలుసా, లేకపోతే ఇంకా చారిత్రాత్మకం బట్టి ఎవరికైనా తెలుసా? ఆది నుంచి ఏది ఉండేనో, మేమేది ఉంటిమో, ఏదైతే మా కన్నులు దేన్నైతే చూశాయో, ఏదైతే మా చేతులు తాకి నిదానించి కనుగొన్నాయో, ఆ సత్యాన్ని గురించి, జీవవాక్యాన్ని గురించి మేము చెప్తున్నామంట. డిసెంబర్ 25వ తేదీన జీసస్ క్రైస్ట్ జన్మించారా? వాటికి సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? బైబిల్ ఒక్కటే నువ్వు దేవుని వాక్యం అని అనడం. బైబిల్ ఇస్ నాట్ వన్ బుక్. ఇదేదో ఒక పుస్తకం కాదు, ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి సత్యనాథ్ వరకు ఒక భాషలో రాయడానికి. బైబిల్ 66 కాననికల్ పుస్తకాలు. ఒకరు రాసినది కరెక్ట్ అంటారా? ఇది ఇంతమంది కూర్చొని రాసినది కలగూరు గంపలాగా ఉంటుంది కదా అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. కలగూర గంప కాదు ఇది. ఒక్కొక్క సెంచరీలో ఒక్కొక్క కాలం. ఇప్పుడు మీరున్నారు హైదరాబాద్ లో. హైదరాబాద్ లో జరిగిన దానికోసం మద్రాసులో నేను కూర్చొని రాయలేను. రాజ్యాంగం ప్రకారం మన భారతదేశం సెక్యులర్ దేశమే తప్ప హిందూ దేశం కాదు. మీరు ఒక సీనియర్ స్కాలర్ గా లేకపోతే ఇండియన్ గా అంగీకరిస్తారా భారతదేశం హిందూ దేశం? భారతదేశం 100% సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీ అని కాన్స్టిట్యూషన్ చెప్తారు మనకి. మన కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ ఇది హిందూ దేశము, దీని నేషనల్ దేశం యొక్క మతం హిందూ మతం అని ఎక్కడ చెప్పలేదే మనకి. ఆయన ఇక్కడికి వస్తాడని ఇప్పుడు చెప్తున్నటువంటి అంశాలు వాళ్ళకి ఎలా తట్టాయి? కరెక్ట్. మంచి క్వశ్చన్ వేశారు మీరు. యు ఆర్ వెరీ ఇంటలెక్చువల్ మ్యాన్ అండి. ఇవన్నీ కరెక్టే, ఇవన్నీ తప్ప. స్టేషన్ల పేర్లు, వ్యక్తుల పేర్లు అన్నీ కరెక్టే, కానీ స్టోరీ మట్టుకు కల్పితం. ఈ సైంటిఫిక్ కోడ్ ప్రపంచంలో ఎవరైనా ఏ మత గ్రంథంలోనే ఉన్నట్టు ప్రూవ్ చేస్తే 10 crores చాలా